హలో ఎవ్రీవన్, మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం. పూనాలో సొసైటీలో నేను చాలా మొక్కలు వేశాను. వాటిలో కొన్ని మామిడి మొక్క వేశాను. అది ఎంత బాగా ఎదిగిపోయిందో చూడండి, చాలా పెద్దగా ఎదిగింది. అంటే చిన్న టెంక్ వేశాను, మంచి టేస్ట్ ఉన్నది, మంచి చాలా బాగుంటుందని అది వేస్తే అది మంచిగా వచ్చేసింది. ఇంకా మునగ ఆకులు కోసమన్నా ఓకే, వస్తే వస్తాయి లేకపోతే లేదని మునగ చెట్లు 2 వేశాను. అంటే సీడ్స్ వేసి వాటిని బ్రతికించి కొమ్మలు కూడా వేసి వాటిని కూడా బ్రతికించాను. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా మునగ. మనకి లైఫ్ రోజు వీటికి ట్యాబ్లెట్స్ కూడా వచ్చాయి. నాకు ఆకుల కోసం అన్నా దొరుకుతాయని వేశాను. నిజంగా చాలా మంచిగా ఆకులు ప్రతిసారి కోస్తున్నాను నేను. ఇది మళ్ళీ ఇప్పుడు వెళ్ళినప్పుడు నేను మళ్ళా తీసుకున్నాను, ఆకులన్నీ కోసాను. చాలా హ్యాపీగా ఉంది. అంతకుముందు చాలా ఆకులతో కారపొడి చేశాను కదా, ఇప్పుడు కూడా తీసి పెట్టాను. ఇవి కోసాను. అంటే నేను వేసింది ఇంత మంచిగా వచ్చినాయి అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ ఔషధ గుణాలు కలిగింది, పిల్లలకు కూడా పెట్టి బాగుంటుందని నేను వేసినందుకు అవి వచ్చినాయి. నాకు ఇంత మంచి ఆకులు కూడా ఇస్తున్నాయి. చూడండి దోమలు ఎలా కుట్టేస్తున్నాయి అంటే, గార్డెన్లోకి వెళ్తే చాలా దోమలు అంతా కుట్టేసినాయి మొహం అంతా. ఇంకా నేను అక్కడ బనానా చిన్న ఇది మంచి విత్తనం అది వస్తుందని దాన్ని కూడా నేను తీసుకున్నాను. ఆ విత్తనం కూడా ఈ చెట్లు చూడండి ఎంత పైకి ఎదిగిపోయినాయి అంటే, మునగ చెట్లు కోయటానికి కూడా అందదు. నాకు ఇంత దొరికింది. ఇంకా బనానా చిన్న ప్లాంట్ తీసుకున్నాను నేను కుండీలో వేసుకోవాలని. అది చక్కగా జాగ్రత్తగా తీసాను. ఎంతవరకు వస్తుందో తెలీదు. ప్రతిదీ బ్రతికించుతాను నేను ప్లాంట్స్ని. ఇది కూడా ట్రై చేస్తాను. అందుకని చిన్న ప్లాంట్ తీసుకున్నాను బనానాది. నేను కుండీలో పెంచుతామని. మీకు నచ్చింది కదా, నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.